అనకాపల్లి தெரியுமா? అనకాపల్లి. Hello guys, welcome back to my channel. This is Yashwant Dhoni official. సో గైస్ నేనైతే మా గ్యాంగ్తో పాండిచేరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మేము నైట్ ఆటో తీసుకుని గుత్తి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎక్కడ పోతలేవాడు? ఇంకా మేము ఇలా అల్లరి చేసుకుంటూ గుత్తి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. यादगीर, विकाराबाद, सिकंदराबाद, कामारेड्डी प्लेटफॉर्म नंबर 2 पर थोड़ी ही देर में आएंगे. Your attention please. ट्रेन नंबर 12793 तिरुपति. మా ట్రైన్ అయితే నైట్ 10:30కి అయితే వస్తుంది. అయితే మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే పత్తికొండ నుంచి ఏవి కన్వీనియంట్గా లేవు కదా, బస్సులు కూడా అవైలబుల్గా లేవు సరిగ్గా. ఫోనీరా ఫోనీ. అలా ఒక 3 hours వెయిట్ చేశాక మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే దబ్బా ట్రైన్ ఎక్కేసి కొద్దిసేపు ముచ్చట్లు అయితే పెట్టినాం. కాకపోతే మా గ్యాంగ్లో ఇద్దరికైతే బర్త్ వేరే చోట వచ్చింది, S7లో వచ్చింది. వాళ్ళకైతే శ్రీకాంత్ గారు జాగ్రత్తలు చెప్తున్నాడు, జల్లి ట్రైన్ ఎక్కండి, ఎక్కడ మధ్యలో దిగకండి అని. 50 అలా మేము ట్రైన్ ఎక్కిన 10 minutesకి అయితే మా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళంతా ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నారు. అలా ఒక 1 hour గడిచి ఇంక అందరూ స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అలా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుని ఇంకా అందరం స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయాం. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బెర్త్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా పడుకొని ఇంకా మార్నింగ్ నుంచి షూట్ కంటిన్యూ చేస్తా. గుడ్ మార్నింగ్ చెన్నై. మేము పొద్దున్నే చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి పాండిచ్చేరి 165 kilometers ఉంటాయి. అంటే ఒక 3 hours అయితే పాండిచ్చేరికి రీచ్ అయిపోవచ్చు. మేమైతే ఇంకా ట్రైన్లోనే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇక్కడ మా వాళ్ళు చూడండి హ్యాపీగా సీట్లో కూర్చుందిరా అంటే మేము వీవి ఎంజాయ్ చేయాలని గేట్ దగ్గర కూర్చున్నారు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇంకా మా కోసం అయితే మా తారాగాడు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇచ్చి పంపించాడు. థ్యాంక్ యూ మావా, నువ్వు ట్రిప్కి రాకపోయినా నువ్వు ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రం మింగి తిన్నాం. మీకు తెలిసిందే కదా, మాకు తీట మామూలే. ట్రిప్కి వెళ్ళామన్నట్టు కాకుండా ఏదో ఒక ఫన్ అయితే ఉండాలి కదా, అందుకే ఇదంతా. ఈరోజు చేసిన ఫన్నే రేపు మాకు ఒక మంచి మెమొరీ లాగా ఉండిపోవాలి. అందుకే కొన్ని తీట పనులు అయితే చేస్తూనే ఉంటాం. ఇంకా 3 hours తర్వాత అయితే మేము సేఫ్గా పాండిచ్చేరి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము మా లగేజ్ అంతా తీసుకుని ట్రైన్కి బాయ్ చెప్పి స్టేషన్ బయటికి వెళ్తున్నాం. మాకు రూమ్ గురించి అయితే టెన్షన్ లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే మేము బుక్ చేసుకున్న రూమ్ పాండిచ్చేరి నుంచి 15 kilometers దూరంలో అయితే ఉంది. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక బస్సు అయితే కనిపించింది. ఆ బస్సు పైన 3 లెజెండ్స్ అయితే ఉన్నారు. మా గ్యాంగ్ ఏమో రూమ్కి ఎలా వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే లడ్డుగాడు ఏ టెన్షన్ లేకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు. పాండిచ్చేరిలో ఆటోలో ట్రావెల్ చేయాలంటే కొంచెం డేంజర్, ఎందుకంటే పిచ్చ స్కాములు చేస్తున్నారు. మనం ఆటోలో వెళ్ళాలనుకుంటే మనం ముందుగానే వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి మాట్లాడుకోవాలి, లేకపోతే వాళ్ళు స్కామ్ చేసి దొప్పుతారు. ఇంకా నేనేమో ఇది సెట్ అయ్యేలా లేదని చెప్పి మా ఫ్రెండ్స్ ఫోన్ అంతా ఇప్పించుకొని ఊబర్ క్యాబ్స్ అయితే బుక్ చేస్తున్నా. ఇన్ని ఫోన్లలో ఎందుకు బుక్ చేస్తున్నా అంటే ఇన్ని ఫోన్లలో కనీసం 2 క్యాబ్లను బుక్ అయితే జల్లి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ దరిద్రం ఎట్లుందంటే 15 minutes తర్వాత ఒక్క క్యాబ్ బుక్ అయింది. అది కూడా 22 kilometers దూరంలో ఉన్నాడు అతను. రావడానికి 1/2 hour టైం చూపిస్తుంది. ఇంకా చేసేది ఏం లేక క్యాబ్ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ మాకు దగ్గరలో రాక్ బీచ్ ఉందంట, దానికైతే వెళ్తున్నాం.
మా గ్రూప్ లో చిన్న పిల్లల్ని అయితే పెట్టాడు దుబాయ్ కమ్ముతుంటాడు ఈ మనిషికి అమ్మేది బిజినెస్ దుబాయ్లో ఉండేది మేమైతే రాక్ బీచ్ కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దారిలో కొన్ని ప్లేసెస్ అయితే పాండిచ్చేరి రాక్ బీచ్ బాయ్, ఇది ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది, ఇంకా నేను చెప్పలేను దీని గురించి. దీనికంటే వైజాగ్ బీచ్లు చాలా బాగుంటాయి. అసలు ఏమన్నా బీచ్ చెత్త ఉంది, అసలు మెయింటెనెన్సే లేదు. దీనికి ఉత్త హైప్ తప్ప ఏం లేదనిపించింది నాకైతే. కనీసం ఫొటోస్ దిగడానికి కూడా బాగాలేదు బాయ్, అంత చెత్త ఉంది, చిరాకు దొబ్బుతుంది నాకైతే. రసగుల్లా వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. నేను చూపించిన షార్ట్స్ అన్ని ఫ్రెంచ్ కాలనీకి సంబంధించింది. ఆ కాలనీ కూడా నాకేం పెద్దగా నచ్చలేదు, ఏదో తీయాలన్నట్టు తీసా కొన్ని షార్ట్స్ అంతే. ఫైనల్ గా మేము మా రూమ్ కి వెళ్ళడానికి 2 ఆటోలు అయితే మాట్లాడుకున్నాం. మేము 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 ఆటోలు తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఆటోకి 500 అడిగాడు, అలా 2 ఆటోలకి 1000 రూపీస్ అయితే ఇచ్చేసి మా రూమ్ కి వచ్చేసాం. ఇదే మా రూమ్స్ యొక్క హోటల్, దీని పేరు టెంపుల్ ట్రీ. ఇది రిసెప్షన్. ఇంకా మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తా. లోపల సైడ్ లో స్టెప్స్ వచ్చేసి పై రూమ్స్ కి వెళ్ళడానికి. ఇంకా లోపలికి రాగానే స్టార్టింగ్ లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది మాకు. మా రూమ్ కి ఆపోజిట్ లో హ్యాపీగా క్రికెట్ ఆడుకోవడానికి ఇక్కడ పెద్ద క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవే మా రూమ్స్. ఇది పై పోర్షన్, మాదేమో కింద పోర్షన్ ఆ లాస్ట్ ఉండేది. మాకైతే పాండిచ్చేరి కంటే మేము ఉన్న రూమ్స్ చాలా బాగున్నాయి, ఇదే వర్త్ అనిపించింది మాకు. ఇంకా లేట్ చేయకుండా మా రూమ్ కి అయితే వెళ్దాం రండి, చూపిస్తా. మేము నిజం చెప్పాలంటే ఈ పాండిచ్చేరి కంటే మేము ఉన్న రూమ్ ఈ బయట స్విమ్మింగ్ పూల్ లోనే ఫుల్ గా ఎంజాయ్ చేసినాం. లోపల మేము బాబు సినిమా అయితే చూస్తున్నాం, కలేజా జై బాబు. మా వాళ్ళు అయితే చెప్పండి అబ్బాయిలు వాట్ నాటుడు అని ప్లాన్స్ అయితే చేస్తున్నారు. నేనేమో స్విమ్మింగ్ పూల్ లోకి ఎప్పుడెప్పుడు వెళ్ళి దూకుదామని అయితే చూస్తున్నా. మా పవనపుత్ర ఏమో హ్యాపీగా షటిల్ అయితే ఆడుతున్నాడు అన్న వాళ్ళతో. అన్న వాళ్ళది రాజమండ్రి అంట, బాగా క్లోజ్ అయిపోయింది రాగానే. నేను ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర షూట్ చేస్తుంటే లడ్డుగాడు వచ్చి మా వద్ద దూకుదాం స్విమ్మింగ్ పూల్ లోకి అంటున్నాడు. నేనైతే షాక్ అయినా, ఈడెప్పుడు వచ్చిండ్రా బాబు అని. సర్లే ఎలాగో వచ్చారు కదా మీరు దిగండి ఫస్ట్, నేను తర్వాత మిమ్మల్ని షూట్ చేసి దిగుతా అని చెప్పా. ఈ ఎల్లుగాడేమో దిగాలా వద్దా అని చూస్తున్నాడు. మేము తిడితే అప్పుడు దూకిన పూల్లోకి. నేను హరిగాడైతే రెడీ వచ్చేసాం పూల్లోకి దూకుదామని. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో దూకేసా దబ్బని. ఇలా కొద్దిసేపు స్విమ్ చేశాక కొన్ని షార్ట్స్ అయితే తీసాం, స్లో మోషన్స్వి. ఆ షార్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. వీళ్ళు ఎందుకో నా మీద పగబట్టినరు బ్రో. పూల్లోకి దిగినప్పటి నుంచి నన్నే టార్గెట్ చేసి ఊరికే నన్నే ముంచుతున్నారు. నన్ను మింగుతారేంట్రా ఊరికే. ఎట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. రేట్ తక్కువ కదా కానీ బాగుంది.
కల్తీ మూడాది నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక్కడైతే భయ ఒక 2 గంటలు స్విమ్మింగ్ పూల్ రచ్చ రచ్చ లేపినాం. స్విమ్మింగ్ పూల్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత క్రికెట్ ఆడడం అయితే స్టార్ట్ చేసాం మొత్తం. మేము ఒక 1 అవర్ క్రికెట్ ఆడే లోపల బాల్ విరిగిపోయింది. ఇంకా పవనపుత్ర ఏమో రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త బాల్ తెప్పించానని చెప్పడానికి వెళ్ళాడు. నాకేమో క్రికెట్ ఆడి స్విమ్మింగ్ చేసి చిరాక్గా ఉంటే ఇటు లడ్డుగాడు ఇంకా చిరాకు మింగిస్తున్నాడు నాకు. ఇంకా నైట్ అయిపోయే లోపల మేము బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేసి మ్యాచ్ వస్తుంటే చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఏమో అప్పుడే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నేను కొద్దిసేపు మ్యాచ్ చూసి మళ్ళీ మార్నింగ్ నుంచి షూట్ కంటిన్యూ చేసుకోవచ్చులే అని చెప్పి పడుకుని పోయా. గుడ్ మార్నింగ్ పాండిచ్చేరి. మేమంతా ఇంకా ఈరోజు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయి మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి బయటకు అయితే వచ్చేసాం. మేము బయటికి రాగానే ఒక బస్సు అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్సు వచ్చింది, అది ఫుల్ ఉందని ఆపుకొని వెళ్ళిపోయింది. సర్లే ఇంకో బస్సు వస్తుందని చెప్పి దానికోసం వెయిట్ చేస్తున్నాం. అలా ఒక 5 minutes తర్వాత ఒక బస్సు అయితే వచ్చి ఆగింది. ఇంకా బస్సు ఎక్కేసి పాండిచ్చేరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. మేము ఇంకా బస్ స్టాండ్ లోపల అయితే దిగలేదు, బస్ స్టాండ్ బయట దిగేసి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం డైరెక్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. ఇక్కడ ఆటోలు అయితే చాలా బాగున్నాయి. అంత వింటేజ్లో ఒక ఆటోస్ ఉండేవి కదా, 3 గాన్లు స్టీరింగ్ వచ్చి అలా ఉన్నాయి ఇక్కడ అంతా. ఇప్పటికి యూజ్ చేస్తున్నారు ఇవి. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అనకాపల్లి తెలియమా? మేము ఇంక ఆటో మాట్లాడుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా మాకు తీట మామూలే. నేనేదో ఆటో డ్రైవర్ని సరదాగా అనకాపల్లి తెలియమా అంటే ఆయన తెలుసు అంటున్నాడు. ఇంకా మనం మ్యాంగ్రూవ్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే బోటింగ్లో వెళ్ళాలి. అక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి ఈ పాంప్లెంట్లో మెన్షన్ చేశారు. మాకు బోటింగ్కి పర్ పర్సన్కి 300 అయితే ఛార్జ్ చేశారు. మేము 9 members ఉన్నాం కాబట్టి అందరికీ 2700 అయితే పడింది. ఈ లొకేషన్ చూసి మా వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. నేను కూడా ఒక 2 photos దిగా. ఈ ట్రిప్ మొత్తంలో ఎన్ని పిక్స్ దిగినా సాటిస్ఫై అయిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది మా లడ్డుగాడు ఒక్కడే. అలా ఒక 1 hour వెయిట్ చేశాక మా బోట్ అయితే వచ్చేసింది. సేఫ్గా ఉండడానికి సేఫ్ జాకెట్స్ అయితే వేసుకుంటున్నాం. ఇంకా మా బోటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ చూడండి రా తమ్ముళ్ళు. ఈ మంచి ఏందా షక్ అయిపోయిండు. హే రిషనా, హే ఏందా ఈ మంచి? బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే లోపల భయం అవుతున్నా, పైకి కవర్ చేస్తున్నా. పక్కనున్న అంకుల్ వాళ్ళదేమో ముంబై అంట. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీరేం అడగలేదు, కాకపోతే మీ పక్కనున్న వారు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు కదా, అందుకే క్లారిఫై చేశా. ఇంకా మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని మీకు అందంగా చూపించడానికి నేనైతే కొన్ని షార్ట్స్ తీసా. అంత బాగుంది కానీ భయ మధ్యలో ఈ బోట్ నడిపేట ఆయన ఉంటాడు కదా, ఆయన ఉన్నట్టుండి సడన్ గా బోట్ తిప్పును. నాకు భయం వేసి గట్టిగా అరిచిన. నేను అరిసే చూసి మా ఫ్రెండ్స్ అరిచిండ్రు. ఎందుకు భయ స్టంట్లు, అసలే లోపల ఉచ్చబడుతుంటే. నువ్వు భయపడతాడు.
అంతే భయపడాల్సిందే. భయపడతాడు. అచ్చా హే బే లైట్ గచ్చా హై, లైట్ గచ్చా హై. నేను అడిగేదండి నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా लाइट का अच्छा है क्या हो गया? क्या हो गया? क्या भी नहीं। ठीक है, गाड़ी में कोई प्रॉब्लम नहीं ना? नहीं। बोट में कोई प्रॉब्लम नहीं ना? वो देखने के लिए चला। ఆ బోట్ నడిపే అతనేమో ఒక్కొక్కరు వెళ్ళి ఫొటోస్ దిగాను అంటే మా వినీత్ గారు ఫొటోస్ దిగకుండా ఎంతో సోదా పెట్టినాడు. ఒకసారి చూడండి వాడు ఏమంటున్నాడు. ఇంకా ఒక్కొక్కరు వెళ్ళి ఇలా ఫొటోస్ అయితే దిగాం. ఇంకా ఇదే అంట భయ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మొత్తం గ్రీనరీ ఉంది, చుట్టూ చెట్లు మధ్యలో మేమున్నాం. బోట్లు అయితే ఫుల్గా ఉన్నాయి, వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. ఒక బోట్ ఏమో ట్రిప్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతుంది. ఇంకా ఇక్కడేమో అరకమీడ అని ఒక లొకేషన్ ఉంది. ఇక్కడ బోట్ ఒక 15 minutes ఆపుతారు, మనం వెళ్ళి చూసి రావచ్చు. ఏం అరకమీడ ఏమోరా నాయన, చెప్పుకోవడానికి తప్ప చూసేదానికి ఏం బాలేదు, చెట్లు పుట్టలు తప్ప. కానీ క్రౌడ్ చూస్తే మాత్రం విపరీతంగా ఉన్నారు. మొత్తం ఆడే అంతా నల్లమల్ల ఫారెస్ట్ లాగా ఉందంతా. ఇలాంటి చోట వాన పడితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ అస్సలు ఎవ్వరు లేరంట, ఖాళీగా ఉండంట మొత్తం. ఇప్పుడు చూస్తేనేమో ఇంతమంది వచ్చిండ్రు. మళ్ళా నాకు మాత్రం పిచ్చి లేస్తుంది భయ్యా. అసలు లొకేషన్స్ అంటే ఎట్లుండాలా, చూడగానే అలా అనాలి. ఇంక ఇక్కడేమో మా వాళ్ళు గ్రీన్ మ్యాంగోస్ కొనుక్కొని మింగి తింటున్నారు, కొంతమంది వెనకాల ఫోటోషూట్ చేస్తున్నారు, ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కదరా మ్యాంగోస్ తిన్నారు, మళ్ళీ అప్పుడే బాగుండాలా. కానివ్వండి ఎంజాయ్ చేయండి రా నీ గుండు నా బట్ట. అందరం ఇక్కడ ఉన్నాం కానీ శ్రీకాంత్ గారు భాషగా లేడు. ఎందుకంటే భాషగా శ్రీకాంత్ గారిని సాగు దొప్పుతున్నాడు, మామ ఫొటోస్ తీ మామ అని. ఇంక ఇక్కడ ఇలాగే ఉంటే అవతల బోట్ కి టైం అయిపోతుంది. ఆల్రెడీ మేము వచ్చి 1/2 hour పైన అయిపోయింది. బట్ వన్ లాస్ట్ టైం ఒక్క అరుపు నాగరాజు గారు. ఇంకా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇలా బీచ్ దగ్గరికి తీసుకెళ్లి 2 rounds అయితే తిప్పేసి మనం లాస్ట్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడైతే డ్రాప్ చేసేస్తారు. అక్కడికి ఈ ట్రిప్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా మేము బోటింగ్ కంప్లీట్ చేసుకుని సీ ఫుడ్ తిందాము అని మాకు బోటింగ్ ఆపోజిట్లో ఉన్న ఫ్రెష్ సీ ఫుడ్స్కి అయితే వచ్చాం. శేఖర్ అన్న మోడల్ బోల్తే మిమ్మల్ని ఎడిటింగ్ లో ఎందుకు లేపేస్తాను రా అందరు. నాకు ఎక్కడ ఉంటావు నేను నాగానే అదేనా నీ లెవెల్ అది. మా ఫ్రెండ్స్ ఏమో ఒక 4 fish ఫ్రై, ఒక ప్రాన్స్ ఫ్రై తీసుకున్నారు. కాస్ట్ విషయానికి వస్తే 1 fish ఫ్రై 150 rupees, ప్రాన్స్ ఫ్రై ఏమో 10 pieces 280 rupees. ఇంకా నేను శేఖర్ గాడేమో రైస్ తీసుకున్నాం. రైస్ లో ఫిష్ కర్రీ, ఎగ్, బీట్రూట్ వచ్చింది. దీని కాస్ట్ 120 rupees విత్ అన్లిమిటెడ్ రైస్. మేమంతా తిన్న తర్వాత బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఐ లవ్ పాండి అంట, దీన్ని రివర్స్ చదవండి. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है. ఫ్రెండ్స్ తో ట్రిప్లకు వచ్చినా కూడా కొంతమంది ఫోన్లు అయితే వదలండి. ఏం మాట్లాడుతుంటారు ఏమో, లోకంలో వీళ్ళకి ఎలా వాళ్ళు ఉన్నట్టు. నువ్వు ఒక్కడివి ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కూడానా, ఇంకెప్పుడు నువ్వు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసేది? ఇలాంటి విషయాలు కొన్ని నాకు నచ్చవు. అంటే మాట్లాడాలి, నేను తప్పు అనట్లేదు, దానికి ఒక టైం ఉంటుంది అంతేకాని ట్రిప్ అంతా మాట్లాడుతూనే ఉంటావా అన్నట్టు. ఈ బీచ్ పేరు చెప్పలేదు కదా, మెరీనా బీచ్ దీని పేరు. ఈ మెరీనా బీచ్ ఆ రాక్ బీచ్ తో కంపేర్ చేసుకుంటే ఇదే బెస్ట్ గా ఉంది కొంచెం. ఈ సముద్రం లోతెంత ఏంటి దుంకి తెలుసుకోరా వాడుక.
నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్లా. గంట సేపు అయింది భయ్య వీళ్ళ బీచ్లోకి వెళ్ళి. రండ్రా బాబు మనం వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా రావట్లేదు. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే మళ్ళీ ఆ షూ వదిలే ఏడ బీచ్లోకి పోతా అని చెప్పి పోలే. బయటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూసుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఇవి వచ్చేసి మెరీనా బీచ్ దగ్గర ఉన్న హోటల్స్. మేము ఫస్ట్ వెళ్ళిన రాక్ బీచ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంది. దరిద్రం ఏంటంటే నేను తెచ్చుకున్న మొబైల్ ట్రైపాడ్ అయితే విరిగిపోయింది. అది నేను మా రూమ్లో తినేటప్పుడు నా పైన పెట్టుకున్నా. నేను చూసుకోకుండా తినడం కంప్లీట్ అయ్యాక పైకి లేచే లోపల అది కింద దబ్బని పడిపోయింది. అందుకే ఇలా చేత్తో పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మేమైతే లేట్ చేయకుండా ఆటో తీసుకొని మెరీనా బీచ్ నుంచి పాప్కి అయితే వచ్చేసాం. పాప్ అంటే అదే థ్రిల్లింగ్ అడ్వెంచర్ హబ్. వీటి ప్రైజెస్ చూసుకుంటే 150 నుంచి స్టార్ట్ అయ్యి 1200 వరకు ఉన్నాయి. మేమేమో 2 కయాక్ టికెట్స్ అండ్ 3 జిప్ లైన్ టికెట్స్ అయితే తీసుకున్నాం. టోటల్ ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్ పడింది మాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లోపలికి ఫ్రీగా అయితే అలౌ చేయడం లేదు. ఏదో ఒక టికెట్ తీసుకుంటే తప్ప మనల్ని అలౌ చేయరు లోపలికి అయితే. ఇటు నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. మరి ఇంకెందుకు లేటు, పదండి వెళ్దాం. లోపల మనకు ఇలా ఒక గ్రీన్ బ్యాండ్ కట్టి అయితే అలౌ చేస్తారు. ఇంకా ఎంట్రన్స్లోనే ఇలా అయితే ఉంది పాండి ఓషన్ పార్క్ అంట. ఇదే భయ కయాక్ అంటే. ఇంకా మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు దీన్ని తీసుకొని వెళ్ళడానికి. మరి చూద్దాం ఏం చేస్తారో. ఏంటిది గాల్లో తేలుతున్నట్టుంది, సేపు నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటది. అలా ఒక 50 మినిట్స్ స్ట్రగుల్ చేశాక మా వాళ్ళు బాగా హ్యాపీగా 1.5 hour అయితే తిరిగి వచ్చారు. ఇంకా వాళ్ళ కయాక్ అయిపోయాక మాకు జిప్ లైన్ పెండింగ్ ఉంది కదా, దానికైతే వచ్చేసాం. ఈ జిప్ లైన్కి నేను, రిషిభాయ్, వినీత్ గాడు అయితే వెళ్తున్నాం. కమాన్ రా వినీత్, కుమ్మేద్దాం. రిషిభాయ్ ఇంకా చైర్స్ కొట్టి నా హెల్మెట్ కొంచెం చక్కగా పెట్టుకుని పైకి అయితే వెళ్తున్నాం. కింద నుంచి స్టెప్స్ చూసినప్పుడు ఏం పెద్దగా హైట్ లేదులే అనిపించింది. కానీ పూర్తి పైకి వెళ్ళాక కిందకి చూస్తే ఏందయ్యా ఇంత హైట్ ఉంది అనిపించింది. ఈ జిప్ లైన్ సీన్ మంచిగా రావాలని చెప్పి పవన్ అన్నతో ఒక ఫోన్, అక్కడ శ్రీకాంత్ గారి దగ్గర ఒక ఫోన్ పెట్టొచ్చాం. ఫస్ట్ వెళ్ళేది రిషాన్ని. కొంచెం టెన్షన్, ఒక 5 minutes ఆగిండు. తర్వాత వాళ్ళు వదిలేయంగానే గట్టిగా అరిచిండు. ఇంకా మీరే చూడండి ఎలా అరుస్తున్నాడు. అరుస్తున్నాడు భయ్యుడు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వినీత్ గాడు. మనోడు ఏం పెద్దగా అరచలేదు కానీ ఆ టైంలో స్మగ్లింగ్ ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటాడు. మా వినీత్ గారికి మధ్యలో ఆంటీ అడ్డం వచ్చింది, అందుకే బ్లర్ పడిపోయింది కెమెరాలో. ఇంకా లాస్ట్ నేను వెళ్తుంటే ఎగ్జైట్మెంట్తో పవన్ అన్న అరుస్తున్నాడు. మేము ఇటు నుంచి అటు వెళ్ళాం కదా జిప్ లైన్లో. ఇప్పుడు మళ్ళీ అటు నుంచి ఇటు రావాలి. ఇది ఫైనల్. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ రిషానే ఫస్ట్. అమ్మో ఏళ్ళు చూపిస్తున్నాడు భయ్యో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినీత్ ద స్మగ్లర్. ఇంకా ఇది లాస్ట్గా నేనే.
జిప్ లైన్ చాలా బాగుంది భయ్య, చాలా ఫన్ ఉండే. కాకపోతే ఇక్కడ బంగీ జంప్ లేదు. బంగీ జంప్ ఉంటే ఇంకా తోపు ఉంటుండే. నెక్స్ట్ టైం మేము గోవాకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ బంగీ జంప్ అయితే చేస్తా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఇంకా అంతా ఫినిష్ చేసేసుకొని ఎప్పటిలాగా 2 ఆటోలో మాట్లాడుకుని మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మేము రూమ్కి వచ్చే లోపల నైట్ అయిపోయింది. ఇంకా రావడమే లేట్. ఇంకా దబ్బని పూల్లోకి అయితే దూకేసినాం. మార్నింగ్ నుంచి బాగా తిరిగి టైర్డ్ అయిపోయినాం. ఇంకా పూల్లోకి దిగంగానే ఫుల్ రిలాక్స్ అవుతున్నాం. మేము స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం, వాళ్ళ వెనకాల క్రికెట్ ఆడుతున్నారు. రండ్రా స్విమ్ చేద్దాం అంటే ఫస్ట్ మీరు చేయండి, మేము తర్వాత వచ్చి జాయిన్ అవుతామని అంటున్నారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే మా వాళ్ళు నైట్ అవుట్ చేద్దాం మావా అనే లోపల ఒప్పేసుకున్నారు. నేను తిడతారేమో ఫస్ట్ పడుకోవాలా అంటారేమో అనుకున్నా, కానీ మావా చేద్దాం మావా అన్నారు. అలా క్రికెట్ ఆడిన తర్వాత మేము నైట్ 3:30 వరకు మేల్కొని ముచ్చట్లు చెప్పుకొని తర్వాత అయితే పడుకున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ చెన్నైకి అయితే వెళ్ళాలి కదా. ఇంకా మేము మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయి క్రికెట్ అయితే ఆడుతున్నాం. ఇంకా మా బాయ్స్కి ఏం కావాలి చెప్పండి, క్రికెట్ ఒక్కటి ఉంటే చాలు. ఇలా కొద్దిసేపు క్రికెట్ ఆడి ఇంకా మా లగేజ్ అంతా తీసుకుని రూమ్ వెకేట్ చేసి బయటకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బస్ కోసం వెయిట్ చేయాలి. అలా మేము బయటకు వచ్చిన 1 minute బస్సు అయితే వచ్చేసింది. మేము బస్సు ఎక్కిస్తే ఇంకా స్ట్రైట్గా పాండిచేరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే భయ పాండిచేరి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి బస్సు మారాలి. బస్సు దిగంగానే మా వాళ్ళకి ఫుల్ ఆకలైంది. బ్రేక్ఫాస్ట్ టైం కదా, అందుకే బయట హోటల్స్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళాక మా వాళ్ళంతా దోశలు ఆర్డర్ పెట్టుకుని తిన్నారు. నేను హరిగాడు పవన్ అయితే జ్యూస్ ఆర్డర్ పెట్టుకుని తాగేసాం. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. మేము బస్ స్టాండ్కి వచ్చిన 1 hour తర్వాత చెన్నై బస్ అయితే వచ్చేసింది. మేము కరెక్ట్ 11:30కి అయితే స్టార్ట్ అయ్యాం. పాండిచేరి నుంచి చెన్నైకి 151 kilometers వస్తుంది. మొత్తం 4 hours జర్నీ. మేము కరెక్ట్గా 11:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 3:30కి చెన్నైలో ఉన్నాం. చెన్నైలో దిగంగానే ఇక్కడ పోస్టర్స్ మీద ధోని దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా మేమందరం ఒక ఆటో మాట్లాడుకొని చెన్నై రైల్ మ్యూజియంకి అయితే వెళ్ళాం. ఈ రైల్ మ్యూజియంని నేను ఫుల్ వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మేము మ్యూజియం మొత్తం కంప్లీట్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి బయట తినేసి అంతా కొంచెం ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసే లోపల ఈవినింగ్ అయిపోయింది. ఈ రైల్వే స్టేషన్ మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు చూస్తే ఏముండేవి కాదు, స్టేషన్ ఒక్కటే కనిపించేది. ఇప్పుడు మాత్రం రైల్ కోచ్, రెస్టారెంట్, సబ్వే, మెట్రో చాలా వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ టైమింగే. మా ట్రైన్ 10:30కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు గుత్తిలో కూడా 10:30కి, ఇప్పుడు 10:30కే. మేము స్టేషన్ బయట టైం పాస్ చేస్తూ 6:15 నుంచి 7:05 వరకు అయితే వెయిట్ చేసి దాని తర్వాత స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా చెన్నై రైల్వే స్టేషన్ సంగతి తెలిసిందే కదా, రష్ మాత్రం బీభత్సంగా ఉంటారు. ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది భయ, ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే ఇక్కడ అన్ని ఫోన్లు ఫుల్గానే ఉన్నాయి, ఎక్కడ ఖాళీ లేదు. నేను చెప్పాను కదా మా లడ్డుగాడు ఎక్కడ తగ్గాడు. స్టేషన్లో ఉన్నాం, అది కూడా నైట్ టైం. ఎవడన్నా స్పెట్స్ పెట్టుకుంటాడా? మాకు ఇక్కడ లోపల రాగానే ఒక స్విచ్ బోర్డ్ ఖాళీగా కనిపించింది. ఇంకా వెంటనే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను ఆ ఫోన్కి. ఇదే మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉంది. ఇది ఇంజన్ బ్యాక్ సైడ్కి చేంజ్ చేసి స్టార్ట్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక్క ప్లాట్ఫామ్ కూడా కాలేగలేదు, అన్ని ట్రైన్స్ నిండిపోయింది. మీరు ఈ ప్లాట్ఫామ్ని గుర్తుపట్టారా? అదే మన ధనుష్ యాక్ట్ చేసిన రైల్ మూవీ ఉంది కదా, ఆ మూవీ క్లైమాక్స్లో ట్రైన్ యాక్సిడెంట్ అయినట్లు ఒక సీన్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ ఇదే. యానిమేషన్ కోసం ఈ క్లిప్స్ అన్ని తీసుకుని అలా క్రియేట్ చేశారు యాక్సిడెంట్ అయినట్టు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ సీన్ని ఇక్కడ జరిగినట్టు పెట్టారు. వినీత్ ట్రా, వినీత్ రారా ముండా. నాకు చాలా రోజుల తర్వాత కనిపించిన ట్రైన్ ఇది, డబుల్ డెక్కర్. దీంట్లో కూడా ఒకసారి ట్రావెల్ చేయాలి. కాకపోతే ఇది మన మామూలు ట్రైన్ ఉన్నంత కంఫర్ట్ అయితే ఉండదు. సిట్టింగ్లో అది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను కదా, స్టేషన్ అంతా ఫుల్ ట్రైన్స్ నిండిపోయింది. అస్సలు గ్యాప్ లేకుండా ట్రైన్లో వచ్చే ట్రైన్లు వస్తున్నాయి, వెళ్ళే ట్రైన్లు వెళ్తున్నాయి. మేమంతా ఒక 2-3 గంటలు బాగా టైం పాస్ చేస్తున్నాయి. ఇలా షార్ట్స్ తీసుకుంటూ స్టేషన్ అంతా బాగా విపరీతంగా తిరిగేసినాం. ఇంకా మా లడ్డుగాడేమో ట్రిప్కి వచ్చినప్పటి నుంచి ఒక 3-4 times హెడ్ఏక్తో అయితే బాగా సఫర్ అయ్యాడు. ఇప్పుడు కూడా కొంచెం మనకి హెడ్ఏక్ ఉంది, కాకపోతే ఇంకా అలానే మేనేజ్ చేస్తున్నాడు.
ఈ ట్రైనే మా రిషిగాడు వాళ్ళ బాబు కోసం కొన్నాడు. కాకపోతే ఇది కొన్నప్పుడే మా వాళ్ళు ఓపెన్ చేశారని వాడు కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళక వాళ్ళ బాబుతో ఓపెన్ చేయించాలనుకున్నాడు వాడు. ఇంకా మా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇంకా మేమంతా ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మా ఫేసులు చూసారా ఎలా తయారైపోయాయి. ఏదైనా ట్రిప్ స్టార్టింగ్ లోనే కానీ ఎండింగ్ లో ఎంజాయ్మెంట్ ఉండదు. तू मेरे से प्यार करती है या नहीं करती? కరెక్ట్ గా 10:43కి అయితే మా ట్రైన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి గుంతకల్కి రీచ్ అవుతుంది. బాయ్ బాయ్ చెన్నై, సీ యూ నెక్స్ట్ టైం. ఇంకా ఇక్కడతో పాండిచ్చేరి వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు కూడా బాయ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యశ్వంత్ ధోని సైనింగ్ ఆఫ్.